మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ట్రంప్ మరొక బాంబు పేల్చాడని అనుకోవాలి. సరికొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైన సైన్ చేశారని తెలుస్తుంది సార్. అంటే ఆల్రెడీ వీసా సమస్యలతో మన వారు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. ఇంకా అక్కడ ఎవరైతే ఐటీ ఉద్యోగాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇప్పుడు ఇది పెద్ద షాక్ అనే అనుకోవాలి అని. అంటే బ్యాంకింగ్ సిస్టంలో ఇమిగ్రేషన్ వీసా హోల్డర్స్ కానీ ఇదంతా కూడా చెక్ చేయాలి. ఈ లోన్ ప్రాసెస్ విషయంలో కూడా అంతా చెక్ చేయాలని చెప్పేసి కొత్తగా ఇంకొక ట్రెండ్. మరి ఇది ఒక సమస్య అనుకోవాలా? మరొకసారి డీటెయిల్గా మాట్లాడుకుంటే దీని గురించి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వలసదారుల మీద కఠినమైన నిబంధనలు అమలుపరచడం మొదలుపెట్టాడు. తను ఎలక్షన్లో వాగ్దానం చేసిన ప్రకారంగా మ్యాక్సిమంగా వలసదారులని అవకాశాలను తొలగించి అమెరికన్ ఉద్యోగాలు చివరికి అమెరికన్స్కే వచ్చినట్టుగా చేయాలి అనేటు దృక్పథంతో పనిచేయడం మొదలుపెట్టాడు. దాంట్లో భాగంగా మనకు తెలుసు ఎంత కఠినమైన నిబంధనలు విధించాడో. H1B వీసాల్ని ఆపేయడం కానీ, స్టాంపింగ్ చేయకుండా అట్లాగే తొక్కిపట్టడం కానీ, H1B వీసా బీజ్ యాక్ట్ని దానికోసం ప్రత్యేకంగా బిల్లు పెట్టడం కానీ, ఇలాంటి రకరకాలుగా జరిగాయి. చాలామందిని చేతులు వెనక్కి విరిచికట్టి వాళ్ళ దేశాలకి ఫ్లైట్లో పంపించేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. అలా వినని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత డబ్బు మేము ఇస్తాం, దాంతో పాటుగా మిమ్మల్ని ఫ్రీగా ఫ్లైట్ టికెట్ ఇచ్చేసి మీ దేశంలో దింపేసి వస్తామని కూడా నయానా భయానా అన్ని రకాలుగా చెప్పి చూశారు. అలా కూడా వెళ్ళని వాళ్ళు, ఏదో ఒక రకమైనటువంటి వీసా మీద అమెరికాలో ఉన్నవాళ్ళు, వీళ్ళని కూడా వదిలించుకోవడానికి మరొక బాంబు పేల్చడం జరిగింది. ఇదేమిటంటే H1B వీసాదారులు కానీ, F1 వీసా మీద స్టూడెంట్స్ కానీ, OTP మీద ఉండేటువంటి స్టూడెంట్స్ కానీ, ఇలా కొన్ని కేటగిరీలన్నీ కలిపి మొత్తం మీద వలసదారులు ఇతర దేశాల నుంచి అమెరికాలోకి ప్రవేశించిన వాళ్ళు, వాళ్ళకి బ్యాంకు లోన్లు ఏవైతే మీరు ఇస్తున్నారో ఇచ్చే ముందు 1-10 సార్లు ఆలోచించుకోండి. వాళ్ళ వీసా చెక్ చేయండి. అంటే H1B వీసా హోల్డర్స్ కి బ్యాంక్ లోన్స్ ఇచ్చే టైంలో ఒక H1B వీసానే కాదు, వలసదారులు ఈవెన్ OTP F1 వాళ్ళకు కూడా కొంతమందికి ఇస్తారు. OPT ఉండే వాళ్ళకి, అట్లాగే F1 వీసా మీద వచ్చిన స్టూడెంట్స్కి కానీ వీళ్ళకి కూడా కొన్ని ఇచ్చే అవకాశాలు, స్మాల్ లోన్స్ కావచ్చు, అవకాశాలు ఇచ్చే కారు కొనుక్కోవడానికి అట్లాంటి వాటికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. కొన్ని లోన్స్ ఇస్తారు. ఏ లోన్ ఇచ్చినప్పటికీ 1-10 సార్లు ఇవ్వండి. ఆలోచించండి. మీకు అక్కడ ఇల్లు కొనుక్కోవడానికి లోన్ ఇచ్చినా, వెహికల్స్ కొనుక్కోవడానికి ఇచ్చినా, లేక ఇంకేదైనా ఎక్విప్మెంటు, ఫర్నిచరు ఇట్లాంటివి ఏది మీరు కొనుక్కోవడానికి లోన్ ఇచ్చినా ఒకసారి వాళ్ళ ఇమిగ్రెంట్స్ విషయంలో మాత్రం, అంటే ఆల్రెడీ అక్కడ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో అమెరికన్ సిటిజన్స్కి ఏమి ఇబ్బంది లేదు. బయట నుంచి వచ్చిన వాళ్ళు లోన్స్కి మీరు అప్లై చేసినప్పుడు మీరు చెక్ చేసుకోండి. వాళ్ళ స్టేటస్ ఏమిటో చెక్ చేయండి. వాళ్ళు ఎన్నాళ్ళు హైదరాబాద్ అక్కడ అమెరికాలో ఉంటారో ఒకసారి చెక్ చేయండి. వాళ్ళ స్టేటస్ సరిగ్గా లేకపోయినా, డౌట్ఫుల్గా ఉన్నా, లేక వాళ్ళ గురించి పూర్తి వివరాలు మీరు తెలుసుకొని డిపార్ట్మెంట్ ద్వారా తెలుసుకొని అప్పుడు మాత్రమే మీరు లోన్ ఇవ్వండి తప్ప వీళ్ళంతవరకు లోన్ ఇవ్వకుండా ఉంటే బెటర్. ఎందుకంటే ఎప్పుడు అయిపోతుందో, వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు లోన్ ఇచ్చారు, సడన్గా వాడు వెళ్ళిపోవాల్సి వచ్చింది, అప్పుడు లోన్ మీరు ఎక్కడా రికవర్ చేసుకుంటారు. ఆ రిస్క్ ఫ్యాక్ట్ అంతా మీ మీదే ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అంటే లోన్స్ ఇవ్వకుండా, డైరెక్ట్గా లోన్ ఇవ్వద్దని చెప్పకుండా, లోనుకు అడ్డుపడేటట్టుగా, లోన్స్ రాకుండా చేయడానికి వీలుగా ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. దీని మీద ఎవరైతే వలసవాద సంఘాలు ఉన్నాయో వీళ్ళంతా కూడా కోర్టుకు వెళ్ళాలని డిసైడ్ అయ్యారు. తమ మీద జరిగేటువంటి అత్యాచారం కింద లెక్కేసుకోవాలి. ఇప్పటిదాకా సులభంగా బ్యాంకు లోన్స్ దొరుకుతున్నాయి, ఎప్పటికప్పుడు ఈఎంఐలు కట్టుకుంటున్నాం, మేము కంఫర్టబుల్గా ఉన్నాం, బ్యాంకులు కూడా కంఫర్టబుల్గా ఉన్నాయి. అయినప్పటికీ మా మీద ఒత్తిడి తెచ్చి బ్యాంకు లోన్లు కూడా రాకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు ట్రంప్ అని చెప్పి దీని మీద వాళ్ళు కోర్టులకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ రోజు రోజుకి అమెరికాలో ఉండేటువంటి భారతీయులు కానీ, ఇతర దేశాలకు సంబంధించిన వలసవాదులు కానీ బాధలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఇన్ని బాధలు పడి అక్కడ ఉండడం అవసరమా అనేది 1-10 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అట్ ద సేమ్ టైం యూరోపియన్ కంట్రీసు, ఇతర దేశాలు, చాలా దేశాలు ఆహ్వానిస్తున్నాయి. అనేక రకాల ఆఫర్స్ ఇచ్చేందుకు సిద్ధపడుతున్నాయి. వాళ్ళు అక్కడ పనిచేసుకోవడానికి పర్మిట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎక్కువ జీతాలు ఆఫర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. సో కాబట్టి ఇన్వైట్ చేస్తున్న వాళ్ళని వదిలేసేసి మనల్ని అసహించుకుంటున్న వాళ్ళు, మనల్ని ఏవగించుకున్న వాళ్ళతో మనం కలిసి జీవించడానికి ఎంతకాలం చేద్దామనేది ప్రతి భారతీయుడు ముఖ్యంగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందేమని ఈ ట్రంప్ ఇచ్చినటువంటి కొత్త రూల్ గురించి బట్టి మనకు అర్థమవుతోంది. ఈ రూల్ని బహుశా వాళ్ళు కోర్టులకు వెళ్ళి వాదించినా అంత సులభంగా అవి దొరికే అవకాశాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒకసారి మిగతా అన్నిటిని దృష్టిలో పెట్టుకొని చెక్ చేసినట్టయితే ఎలిజిబిలిటీ అనేటువంటిది క్రైటీరియా ఉంటుంది. బ్యాంకు లోన్ ఇవ్వాలంటే
ఇంతకాలం స్థిరంగా అమెరికాలో ఉంటాడు ఉండాలి. నమ్మకం ఉంటేనే తప్ప ఇవ్వడానికి వీల్లేదు. అంతకాలం స్థిరంగా ఉండడానికి లేదు, అవకాశం లేదు, ఏ క్షణంలో అయినా వెళ్ళిపోతాడేమో అనిపించే పరిస్థితులు ఉండే వాళ్ళకి ఎవరు లోన్స్ ఇవ్వడానికి సిద్ధపడరు. అది ప్రభుత్వం నుంచి ఒక ఆర్డర్ పాస్ అయిన తర్వాత ఇంకా ఆ పని చేయడానికి అసలు ఎవరు ఇవ్వరు. సిద్ధపడరు. ఎస్ కాబట్టి ఏదేమైనప్పటికీ రిస్క్ ఫ్యాక్టరీ రోజు రోజుకు రిస్క్ పెరుగుతోంది. ఈ రిస్క్ని తగ్గించుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. అందువల్ల దీని ప్రత్యామ్నాయం ఆలోచించడమే సరైన పరిష్కారం అని మనకు అనిపిస్తోంది. అసలు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ ఆర్డర్ ప్రకారంగా చూసుకుంటే ఇంకా చాలా మంది మన వాళ్ళు తిరిగి వచ్చేస్తారని అనుకోవచ్చు అంటారా? లోన్స్ రాకుండా అమెరికాలో బతకడం కష్టం అవుతుంది. ఎందుకంటే ఇల్లు లేకుండా అక్కడ ఉండడం కష్టం. ఇల్లు రెండోది రెంట్ అంటే చాలా కఠినంగా ఉండేటుంది, చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది, అంత రెంట్ పెంచి ఉండడం కష్టం అవుతుంది. లోన్ దొరికితే ఏంటంటే ఈఎంఐలు కట్టుకుంటూ కొంతకాలానికి 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఇల్లు సొంతం అవుతుంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. కారు లేకుండా అసలు అమెరికాలో జీవించడం చాలా కష్టం. డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉండేటువంటి ప్రయాణం, వాళ్ళు ఉండే ప్లేస్ నుంచి వెళ్ళే ప్లేస్కు 100-200 కిలోమీటర్లు 300 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కారు అయితే వాళ్ళు 1 గంటలో 2 గంటలో ప్రయాణంలో వెళ్ళిపోగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి కారు కంపల్సరీ పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ చాలా అవసరం, అది లేకుండా జీవించడం చాలా కష్టంతో కూడుకున్న పని. కాబట్టి ఇవన్నిటికీ బ్యాంకు లోన్లు చాలా సులభంగా దొరకడం వల్ల చాలా తక్కువ వడ్డీ రేటు, 2% 3% వడ్డీ రేటు ఉంటుంది కాబట్టి ఎవరైనా ఈజీగా తీసుకొని ఈజీగా కట్టగలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లోన్ లేకుండా అమెరికాలో బతకడం చాలా కష్టం. ఆ లోన్లు కూడా దొరకకుండా అమెరికా ప్రెసిడెంట్ ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు కాబట్టి ఇక భవిష్యత్తు ఇంకా కష్టం అవుతుంది. కాబట్టి ఇంకా కొంతమంది ఇప్పటికే 40% పీపుల్ రెడీగా ఉన్నారని తెలుస్తోంది. ఇంకా కొంతమంది అదనంగా దాంట్లో చేరిపోయే అవకాశాలు కూడా మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. థ్యాంక్ యూ.